ఇప్పటివరకు ఏ సినిమాకు జరగనంతగా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది పుష్ప 2. 500-600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు దాదాపు 650 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నాన్ థియేట్రికల్ విషయానికి వస్తే ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటీటీ రూపంలో 400 కోట్లు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్తోనే కాదు, అత్యధిక స్క్రీన్స్లలో రిలీజ్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు 12,500కు పైగా థియేటర్లలో విడుదల కాబోతోంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే దాదాపు 55,000 షోస్ పడుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా పుష్ప 2 కావడం విశేషం. మొత్తంగా 80 దేశాల్లో 6 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దుమ్ము లేపుతోంది. నెల రోజుల ముందే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అవగా నార్త్ అమెరికాలో $3 మిలియన్ మార్కుకు చేరువైంది. ఇటు ఇండియాలో కేవలం బుక్ మై షోలోనే అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. అటు నార్త్ ఇండియాలో పుష్ప 2 టికెట్ల కోసం ఎగబడుతున్నారు. హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా 24 గంటల్లోనే 1,00,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్ ఓపెన్ అయినా గంటలోనే ఫస్ట్ డే టికెట్స్ మొత్తం అయిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పుష్ప 2 రిలీజ్ అవుతున్న ప్రతి భాషలోనూ ఇదే క్రేజ్ ఉంది. ఇది పుష్ప 2 లెక్కైతే పెరిగిన టికెట్టు రేట్లకు, అత్యధిక స్క్రీన్లలో రిలీజ్కు బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే 250 కోట్ల ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ రన్లో 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల మధ్య రాబట్టనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్పగాడి దెబ్బకు ఒక్క రికార్డు మిగిలేలా లేదని అంటున్నారు. మరి పుష్పగాడి ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి.